ప్రకృతిని మనం కాపాడుకుంటే సర్వ మానవాళిని ప్రకృతి రక్షిస్తుందని ప్రముఖ న్యాయవాది నాలుగెసెల రాజు అన్నారు. విజయనగరం ఐకోనేరుగట్టు సమీపంలో ఉన్న ఉపాధ్యాయ భవనం వద్ద నా ఊరు విజయనగరం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలతో వినాయక చవితి జరుపుకుందామని పిలుపునిచ్చారు. భావితరాలకు మంచి సమాజాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షించాలని ప్రముఖ న్యాయవాది నాలుగెసెల రాజు పిలుపునిచ్చారు. రానున్న వినాయక చవితికి మట్టి వినాయక ప్రతిమలతో పూజలు నిర్వహించి ప్రకృతిని కాపాడాలన్నారు. విజయనగరం ఐకోనేరుగట్టు సమీపంలో ఉపాధ్యాయ భవనం వద్ద నా ఊరు విజయనగరం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు గుమ్మనూరు విశాలాక్షి ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రజలకు వినాయక ప్రతిమలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి మేలు చేసే విధంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలతో వినాయక చవితి జరుపుకోవాలని సూచించారు. రసాయనాలతో తయారు చేసిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తే నీటి కాలుష్యం జరిగి మూగజీవాల మనుగడకు ప్రమాదం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నా ఊరు విజయనగరం స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మంజుల, రాము తదితరులు పాల్గొన్నారు. వినాయక భక్తులందరికీ కూడా భగవంతుడు వినాయకుడు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ మరి నా ఊరి విజయనగరం ప్రతి సంవత్సరం ఇలా మట్టి వినాయకులు మనం పంపిణీ చేస్తున్నాము ఉచితంగా. ఈ సంవత్సరం కూడా 1000 ప్రతిమలు మనం పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచారు. అయితే మట్టి వినాయకులు అంటే ఎందుకు ఇవ్వాలి అంటే ప్రకృతిని కాపాడాలంటే ప్రకృతి కాలుష్యం చెందకుండా ఉండాలంటే మట్టి వినాయకులు వాడాలి. ఈ రంగుల వినాయకులు కానీ భారీ విగ్రహాలు కానీ వాడడం వల్ల అవి తీసుకెళ్లి చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల అది ఏమవుతుందంటే నీరు కలుషితం అయిపోయి ఆ నీటిలో ఉండే మూగజీవులు చనిపోతున్నాయి. తర్వాత కాలుష్యానికి చెడు కలుగుతుంది. అంచేత అందరూ మట్టి విగ్రహాలు వాడాలి. దేవుడు అందంగా ఉన్నాడో లేడే కాదు, నీ మనసు అందంగా ఉండాలి, ఆ మనసులో దేవుడు ఉండాలి. అంచేత మన ప్రకృతిని కాపాడాలంటే మట్టి విగ్రహాలు వాడాలి.